నేటివ్ వచ్చేసి అసలు గుంటూరు అండి, గుంటూరులో చుండూరు మా తాతగారిది. ఓకే ఓకే. సో అయితే వీళ్ళు అంతా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ నాన్నగారు మాత్రం ఎడ్యుకేషన్ మొత్తం గుంటూరు ఏసీ కాలేజ్, గుంటూరులో అంతా ఇంటర్ గ్రాడ్యుయేషన్ మొత్తం స్కూలింగ్ అంతా. కాకపోతే వీళ్ళు ఈయన అక్కడే హాస్టల్లో ఉండేవాళ్ళు. సో హాలిడేస్కి అట్లా తాతగారు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అవంతా ఆయనకి చిన్నప్పటి నుండి బేసిక్గా బాగా అన్ని బాగా పట్టొచ్చేసింది, ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా అట్లా అలా ఆయన జర్నీ అలా స్టార్ట్ అయింది. వెళ్ళారు. వెళ్ళినాక కూడా వాళ్ళు పిలిచారని చెప్పేసి ఇక్కడ లాస్ అయిపోయి శాలరీ లేకుండా ఒక 5 years కష్టపడి వెళ్ళారు. అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళకుండా అంటే లాస్ ఆఫ్ పే. ఓకే, మనకి జాబ్ ఉంటుంది, శాలరీ పెరగదు, హైక్ అవ్వదు, అసలు ఏవి టీఏలు డిఏలు ఎలవెన్స్లు ఏవి రావు, బట్ ఆ జాబ్ ఉంటుంది. అప్పుడు ఈయన లీవ్ పెట్టినప్పుడు శాలరీ ఎంత ఉందో అలాగే ఉంటుంది. అంటే వర్క్ చేసిన అంటే మళ్ళీ ఆయన స్కూల్లో జాయిన్ అవుతేనే ఈ మధ్యలో అంత లాస్ అయిపోయి నో శాలరీ, జాబ్ అయితే ఉంటది. అట్లా పర్మిషన్ ఇచ్చారు. అదే, సో ఆ పర్మిషన్ తో వెళ్ళి ఒక 5 years చూసారు, ట్రై చేశారు. అప్పుడు చాలా మూవీస్ చేశారండి. 2 Town Rowdy, అప్పుడు మన వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ ఫీల్డ్ అప్పుడే ఎంట్రీ అవుతున్న టైంలో 2 Town Rowdy, రామానాయుడు గారి మూవీస్లో కొన్ని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అలా కొన్ని చేశారు. అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి. సో అంత పెద్ద గుర్తింపు ఏం రాలేదు. ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఇంకా వెయిట్ చేశారు. సో ఇక మనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పి వాజ్ బ్యాక్ అగైన్ టు గుంటూరు. ఓకే, 5 years 90లో. అప్పుడు మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారు? అప్పుడు మమ్మల్ని వెళ్తూ వస్తూ వీకెండ్ వస్తూ ఉండేవాళ్ళు. చెన్నై మొత్తం, చెన్నై అంటే చెన్నైలో అది దగ్గర అయిపోతుంది. అవును, ఇంకా గుంటూరు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. సో తర్వాత ఒక 5 years చూసాక మనకి ఇక వర్కౌట్ అవ్వట్లేదు. అంతకన్నా అనుకున్నంత అక్కడ అంటే రిసీవింగ్ అంటే చేశారు, గుర్తింపు రావడానికి టైం పట్టేట్టు అనిపిస్తుంది. సో ఇక మళ్ళీ ఇలా అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇక మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మా మదర్ కూడా వర్క్ చేసేవాళ్ళని. మా మదర్ కూడా వర్క్ చేయడం వల్ల మా మదర్ గుంటూరు ఇంకొక మున్సిపల్ హై స్కూల్లో హెడ్ క్లర్క్ చేసేవాళ్ళు, క్లరికల్ డిపార్ట్మెంట్ అమ్మ. యాక్చువల్గా తన హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యారు, బట్ అప్పుడు పోస్టింగ్ క్లరికల్ పోస్టింగ్ ఖాళీగా అప్పుడు అసలు జాబ్ రావడమే కదండి. అవును, ఫీమేల్ అప్పట్లో చేయడము, తర్వాత ఆమె సపోర్ట్ ఉండడం, ఇదంతా ఉండడం వల్లనే. సో బట్ నాన్నగారికి ఎంత సపోర్ట్ ఇచ్చారండి. గవర్నమెంట్ జాబ్ వదులుకొని వాళ్ళ వెళ్తాను నేను లాస్ ఆఫ్ పేలో అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయడం గ్రేట్. అవునండి, సో ఎంకరేజ్ చేశారు. ఇంకా అసలు ఫ్యామిలీ అంటే నడుస్తుంది అంటే అసలు అప్పుడు నుంచి ఏం కష్టాలు పడ్డావు ఏంటి అనేది మా జర్నీలో మేము అన్నీ చూసాం అన్నమాట. ఎంత పోస్టింగ్లోనే మా తాతగారు 10 acres మామూలుగా పొలం ఉంటే ఆయన మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో ఏ రేంజ్కో వెళ్ళిపోవాల్సింది. ఆయన సరే వీళ్ళని సెటిల్ చేసి ఆయన ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు మా తాతగారికి ఈ పిల్లలకి 5 మా నాన్నగారు వాళ్ళండి. నాన్నగారు పెద్ద ఆయన. సో వీళ్ళకి ఇవ్వడానికి 2 acres మిగిలింది. అంటే ఆయన ఎలాంటి ఆఫీసర్ మామూలుగా అలా ఉండేది. సో అందరూ మిమ్మల్ని అందరినీ చదివించాను, మీ ఉద్యోగాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు మీది ఇంతవరకు నా బాధ్యత అన్నట్టు మా తాతగారు. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? నేను తమ్ముడండి. మీరు మీ తమ్ముడు గారు ఏం చేస్తారు? తను కూడా ఎంఎస్ చేశాడండి, యూఎస్ వెళ్ళి అక్కడ ఒక 7-8 years వర్క్ చేసి వచ్చాడు. వచ్చేసి తనకి ఇక ఇంట్రెస్ట్ లేదన్నాడు, తను ఇండిపెండెంట్గా తన ఓన్గా కంపెనీ అలా పెట్టేసుకో అని చెప్పేసి తను గుంటూరులో ఒక టెక్నాలజికల్ పార్క్లో పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయాడు. సో నాన్నగారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అవునండి, అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఒక గవర్నమెంట్ టీచర్ నుంచి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. దట్టు అమ్మగారి సపోర్ట్ ఉండడం. అప్పుడు బ్యాక్ వచ్చేసారు, చిన్న 90s లో వచ్చేసారు. వచ్చేసి ఇంకా ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదు, టోటల్గా అంతా లాస్ అయిపోయాను. అప్పుడు అప్పు కూడా అండి, అప్పట్లో 5 lakhs అప్పు అయింది. ఏది ఆయన ట్రావెలింగ్కి కానీ అక్కడ ఉండడానికి కానీ, అమ్మ సపోర్ట్ ఉన్నా ఎలా ఉన్నా, అమ్మ అంటే ఫ్యామిలీ నడపడం, తను జాబ్కి వెళ్ళి మమ్మల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది, సరిపోయేది. ఇంకా అలా కాకపోయినా ఇంకా మామూలుగా తను ఉన్న నాన్నగారికి అంటే అక్కడ సంపాదించింది ఏమి ఏదైనా చాలా కష్టంగా ఉండేది. అంటే అసలు మనకు అవుట్ ఆఫ్ మన స్టేట్ కాదు కదా, అదొకటి అక్కడ తిరగడానికి కానీ ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇలా వర్కౌట్ అవుతుంది మనకని వచ్చేసి ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక రూమ్ తీసేసుకొని, ఒక పెద్ద హాల్ లాగా తీసేసుకొని, ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని, స్కూల్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా స్కూల్, మళ్ళీ 6 to night 9 దాకా ట్యూషన్స్. ఇక మొత్తం నాన్నగారికి ఒక 3-4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సర్కిల్. ఆ 4 టీచర్స్ కలిసేసి తెలుగు, మ్యాథ్స్, అన్ని లాంగ్వేజ్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ అంతా కలిపేసి వీళ్ళే ఒక ట్యూషన్ పాయింట్లో పెట్టేసుకొని 97 దాకా అసలు 7 years
బాగా కష్టపడ్డారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని ఈలోపు సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్ చెప్పేసేవాళ్ళు. ఎంబీడీ చేశారు ఈలోపు. ఎంబీడీ చేసి ఇంటర్ వాళ్ళకి కూడా ట్యూషన్స్, ఇంటర్ వాళ్ళ ఇలా అసలు ఆ జర్నీ అసలు అనుకోలేదు ఇండస్ట్రీ సైడ్. అలా అనుకున్నప్పుడు 98 దాకా అసలు ఇక ఆయన మర్చిపోయారు దాదాపు ఫీల్డ్ గురించి. అదే ఆ జర్నీలో అప్పటికి మీ వయసు ఎంత వచ్చింది? 98 మేము గ్రాడ్యుయేషన్కి వచ్చాం. డిగ్రీకి వచ్చాం 98. అప్పటికి ఇంకా కొంచెం అవగాహన ఉంటుంది మాకు కొంచెం. అవును. సో ఆ టైంలో మళ్ళా అనుకోకుండా హైదరాబాద్ వచ్చారు. అపోలో హాస్పిటల్ దగ్గర నాన్నగారి టీం ఉన్నారు కదా టీచర్స్లో. ఒక అంకుల్కి తెలుగు మాస్టర్, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే అపోలోలో చూపించమని చెప్తే నాన్నగారు హెల్ప్కి వచ్చారు, ఆయనతో పాటు తోడు వచ్చారు. అలా వచ్చి టెస్టులు చేయించుకుంటా ఉన్నప్పుడు కరెక్ట్గా రామానాయుడు గారు అప్పుడు 8 years తర్వాత రామానాయుడు గారు ఎవరినో కలవడానికి హాస్పిటల్కి వచ్చి ఉన్నారు. అపోలోలో వేరే వాళ్ళని ఏమన్నా చూడడానికి వచ్చి ఉండి కరెక్ట్గా నాన్నగారిని గుర్తుపట్టి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని చెప్పేసి ఫస్ట్ పిలిచారంట హాస్పిటల్లో కింద లాబీలో. షాక్ అన్నమాట. నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఆయన్ని. అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా అనుకునేవాళ్ళు. అసలు ఇండస్ట్రీకి రమ్మంది ఆయన అని చెప్పేసి. నాన్నగారు ఇట్లా అనుకోకుండా ఇలా వచ్చాను, నేను కూడా మాస్టర్ హెల్త్ చెకప్ అది చేయించుకుంటున్నాను ఇలా అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇన్ని ఇయర్స్ నుంచి అసలు కనపడలేదు, నువ్వు వెంటనే వెళ్ళి సురేష్ బాబుని కొత్త స్టోరీ అనో కొత్త స్క్రిప్ట్ రెడీ అవుతుంది, వెంటనే వెళ్ళి బాబుని కలవాలి అని చెప్పి నువ్వు కలవాలి అని చెప్పారు. సరే ఈవినింగ్ నేను కలుస్తానన్నారు. సరే ఈవినింగ్ ఏం చేశారు, కలవకుండా వచ్చేసారండి. అసలు అంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఒక లైఫ్ అనేది వెళ్ళిపోతున్నాను, పిల్లలు కూడా మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ వీళ్ళని మనం సెటిల్ చేయాల్సిన టైం మళ్ళీ వస్తుంది, ఒక 2-3 yearsలో మళ్ళీ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ అటు అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను అని చెప్పేసి సరే ఇంటికి వచ్చేసారు సైలెంట్గా. ఇంటికి వచ్చేసి ఇంట్లో మాకు చెప్పారు ఇలా ఇలా అయింది. సరే మా మదర్ అన్నారు కలవాల్సింది ఒకసారి, అంతగా అడిగారు కదా పెద్ద అయినా, మరి మీ నాన్నగారు అలాంటి ఆయన కదా వెళ్ళాల్సిందని. సరే అయితే సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఒక 2-3 days తర్వాత జీవా గారిని ఆర్టిస్ట్ ఉన్నారు. అవును, ఆయన గుంటూరే కదా. గుంటూరు అండి, కొరకపడ, మాకు బాగా నియర్ బై 1 kilometer హౌస్ అంకుల్. అప్పుడప్పుడు మామూలుగా నార్మల్గా వచ్చి వీళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆయన పంపించారు. ఆయన ఆల్రెడీ ఆ మూవీలో ఫిక్స్ అయిపోయారు క్యారెక్టర్, శ్రీహరి గారు, జీవా గారు మొత్తం అందరు. సో జీవా గారు వచ్చేసి ఇక ఇట్లా నంబర్ ఇమ్మని, ల్యాండ్లైన్ ఉండే, ల్యాండ్లైన్ ఊరుకోలేదు అనమాట. సో ఇక సరే ఇవ్వమ్మా మీ నాన్నగారితో మాట్లాడాలంటున్నారు అది ఇది అని చెప్పేసి అడిగేసి మొత్తానికి మళ్ళీ వాళ్ళకి కాల్ చేయడం. సో మదర్ కూడా ఒక్కసారి ట్రై, వాళ్ళంతా మళ్ళీ పిలుస్తున్నారు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వెళ్ళిరండి అని చెప్పి అందరం పుష్ చేస్తావు చేయలో. మళ్ళీ మీరందరూ చేస్తే ప్రేమించుకుందాంరా మూవీ అయింది వెంకటేష్ గారితో. అంటే హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఫోటో సెషన్, ఆడిషన్ అది ఎట్లా ఆయనకి అవన్నీ చేసుకొని ఇలా రాయలసీమది ఇట్లా స్లాంగ్ కావాలి. అప్పటికి చాలామంది ఆశీష్ విద్యార్థి గారిని, మన ఇంకా 3-4 హిందీ ఆర్టిస్టులు కూడా అనుకుంటున్నారంట. కానీ ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి మౌల్డ్ అవడం చాలా డిఫరెంట్ స్లాంగ్ కదా, మరి స్లాంగ్ అసలు ఎవరు సూట్ అవ్వట్లేదు అన్నారు అనమాట. హరీష్ రావల్ గారు మొన్న ఒక ఫేమస్ ఆర్టిస్ట్ని అనుకున్నాను ఆ విలన్ క్యారెక్టర్ పర్టికులర్ గా. ప్రేమించుకుందాం వాళ్ళు విలన్. అమరీష్ పురి గారు అంటే ఎవరు అంటే వాళ్ళు అనుకున్న కట్అవుట్ అక్కడ సెట్ అవ్వట్లేదు. సో అప్పటికంతా వాళ్ళని జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఆడిషన్ అవుతా ఉంది. కానీ సురేష్ బాబు గారికి వీళ్ళకి ఎవరికి అసలు ఇంకా నచ్చలేదు అనమాట ఫైనల్. సో నాన్నగారు కరెక్ట్గా వాళ్ళు అనుకున్నారు. ఇక దాని గురించి బాగా హార్డ్ వర్క్ చేశారు. అదే స్లాంగ్ అక్కడ పర్ఫెక్ట్ గా అక్కడ ఎలా మాట్లాడతారో అన్నది సింక్ అవ్వాలి, ఫుల్ఫిల్ చేయగలిగారు తగ్గట్టుగా. దానికి మళ్ళీ నాన్నగారు మంచి హార్డ్ వర్క్ చేశారండి. అంటే అంతా వెళ్ళి వీళ్ళు నంద్యాల, ఆళ్ళగడ్డ ఇవన్నీ తిరిగి, అంటే వీరారెడ్డిపల్లెల్లో మా నాన్నగారు తాతగారు ఉన్నారు. అట్లా మళ్ళీ రాయలసీమ కనెక్షన్ ఎట్లా అంటే నా తాతగారు ట్రాన్స్ఫర్స్ వల్ల అడ్డు తిరగడం వచ్చింది, ప్లస్ మీ తాతగారు వల్ల అవును ఊరవ్వడం. అవును అట్లా వాళ్ళండి నేటివిటీని బట్టి ఉంటుంది కదా. అట్లా దట్టు గుంటూరు అంటే కొంచెం అటు నియర్ బై ఉంటుంది కాబట్టి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ మూవీ హిట్తో వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా పూర్తిగా ఎప్పుడు మానేశారండి జాబ్? 2007 రిజైన్ చేశారా? సెల్ఫ్ రిటైర్మెంట్ లేదండి, వాలంటీర్ తీసుకున్నారు 2005. ఓకే, వాలంటీర్ రిటైర్మెంట్. ఎందుకంటే హెచ్ఎం అయ్యారు అప్పుడు, సీనియారిటీ మీద హెచ్ఎం అయ్యారు. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ సెట్ అవ్వట్లేదు మూవీ ఇండస్ట్రీకి, అక్కడికి అదే కష్టం అయిపోతుంది. అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, అది హడావిడి బిజీ అయిపోయారు బాగా. మీకు అనిపించారా కాలేజెస్ కి అలా వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మీ నాన్నగారా అని చెప్తుంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారా? అప్పుడు ఇంకా అంటే నేను 2000 అయిపోయిందండి నాది
గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు సమరసింహారెడ్డి వచ్చింది అప్పుడే. ఓకే. సో ఆయన మంచి క్లిక్ అయ్యే టైంలో నేను మ్యారీడ్, ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ 2000 అండ్ నెవర్ సెటిల్డ్. అవును. ఇక ఫ్యామిలీస్ లో అంతా వీళ్ళందరికీ అంతా తెలిసింది కానీ ఇక తర్వాత అంటే స్కూల్ మనకి వీళ్ళు ఉంటారు, గ్రూప్స్ ఉంటారు కదా, స్కూల్ కాలేజ్ గ్రూప్స్, అప్పుడు వాళ్ళకి అంత ఇక మీ నాన్నగారు ఇంత ఇలా అవుతారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అదేలేండి. ఆయన స్టేజ్కి వస్తారని కూడా అప్పట్లో అంటే ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేసారు కదా. అవును.